చూస్తున్నాం. ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఆదాయం పెరిగేలాగా సంస్కరణలు చేపట్టాలని సూచించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని రాబడులు సాధించాలని అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతల పట్ల కఠినంగా వ్యవహరించాలని, జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దని సూచించారు. జీఎస్టీ రిటర్న్స్ లో అక్రమాలు జరిగేందుకు వీల్లేదన్న తెలంగాణ సీఎం అక్రమ మద్యం పన్ను ఎగవేత లేకుండా చేయాలన్నారు. భూముల మార్కెట్ విలువలు సవరించాలని, భూముల మార్కెట్ విలువ శాస్త్రీయంగా నిర్ధారించాలని సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని స్టాంపు డ్యూటీపై అధ్యయనం చేయాలని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. సామాన్యులకు, చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, లీకేజీలను అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. సాదిక్, ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణు, ప్రధానంగా రాష్ట్ర ఆదాయాలను పెంచుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నటువంటి ప్రభుత్వము అవినీతికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్ను ఎగవేతదారులకు పైన కఠిన చర్యలు తీసుకోవాలని, పన్నులను పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా, అంటే ప్రతి అకాడమిక్ ఇయర్, అంటే వార్షిక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు తగ్గట్టుగా అనుగుణంగా ఆదాయాన్ని పెరిగే అంశం పైన పక్క ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులతో అందుకోసం అవసరం అనుకుంటే ఆర్థిక సంస్కరణలు కూడా చేపట్టాలని కూడా, శాఖపరమైనటువంటి లొసుకులు ఎక్కడ కూడా లేకుండా, లీకేజీలు ఎక్కడ లేకుండా పూర్తి స్థాయిలో వ్యవహరించాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వాణిజ్య పనుల శాఖలో కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఆ ఇతరత్ర సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి శాఖలు. ఈ శాఖల్లో పూర్తి స్థాయిలో పటిష్టంగా లీకేజీలకు ఎటువంటి ఆస్కారం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఏమైనా సంస్కరణలు ఉంటే సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేస్తారు. అదేవిధంగా గత ఏడాది ఆదాయం అన్నది ఆశాజనకంగా లేదు కనుక ఈ ఏడాదైనా, ఈ ఫైనాన్స్ ఇయర్ అయినా కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది పూర్తి స్థాయి బడ్జెట్. మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టడం జరిగింది. ప్రభుత్వం టాప్ ప్రియారిటీ అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండు అంశాలను కూడా ప్రభుత్వం పారామీటర్ గా తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నిధుల సమీకరణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకైతే స్పష్టం చేయడం అనేది. బడ్జెట్ లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాలకు చేరుకునే విధంగా నెల వారీగా కూడా మంత్లీ టార్గెట్ పెట్టుకుంటూ ఆదాయ రాబడులకు సాధించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కలగకుండా ఉండే విధంగా చేశారు. అదేవిధంగా జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీఎస్టీ పరిధిలో లేకపోతే వాళ్ళంతా పన్ను ఎగవేతదారుల కిందికి వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాకుండా పన్నులు ఎగవేతదారులు ఉన్నారు చాలా మట్టుకు. ఉదాహరణకు మనకు వాణిజ్య జీరో సంబంధించిన బిజినెస్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆ బేగం బజార్ కానీ ఇతరత్ర సంబంధించిన బజార్ లో జరుగుతా ఉంది. దాన్ని జీఎస్టీ పరిధిలో తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం. అదేవిధంగా ఆదాయం, అంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి మరో మార్గం ఏంటంటే మద్యం రవాణా, పన్నుల సంబంధించిన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా భూములు, స్థిరాస్తులు రేట్లు కూడా పెరుగుతాయి. అందుకు అనుగుణంగా రెవెన్యూ రాబడులు, రిజిస్ట్రేషన్ కూడా పెరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ విలువ ప్రకారంగా భూములకు సంబంధించిన రేట్లు పెరుగుతున్న నేపథ్యం, దాని ద్వారా వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చేటువంటి నిధుల సమీకరణ సంబంధించిన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకోసం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగుల కొరత లేకుండా పూర్తిగా సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో వీళ్ళకు అదే విధంగా దానికోసమే, అంటే పనుల్లో సంబంధించిన సేకరణలో భాగంగానే ఉంచాలి. అదేవిధంగా దానికి సంబంధించిన అవసరమైనటువంటి భవనాలు, బిల్డింగ్స్ కూడా
సొంతంగా నిర్మించుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి పన్నులు వచ్చేటువంటి ఆదాయ మార్గాలు పటిష్టమైనటువంటి బిల్డింగ్స్ అవసరం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్టయితే మైన్స్ అండ్ మినరల్స్ అంటే ఇసుక సంబంధించినటువంటి అంశాల్లో చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా చేస్తున్నటువంటి లీకేజీలు ఎక్కడ జరగకుండా ఇసుకను రాష్ట్రంలో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గోదావరి ఇసుకను తరలించే మార్గంలో చాలా లీకేజీలు అవుతున్నాయి. దాని లీకేజీ కాకుండా ఇసుక రెడ్జుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలి. లీకేజీలకు ఆస్కారం లేకుండా ఈ యొక్క మైన్స్ అండ్ మినరల్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కూడా కొత్త పందాతో ముందుకు వెళ్ళాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. రేణు ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు సంక్షేమం అభివృద్ధి రెండు ప్రభుత్వ పథకాలు కనుక సాఫీగా జరగాలంటే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వ ఆదాయ మార్గాలకు లీకేజ్ లేకుండా ఆ లీకేజీని అరికట్టి ప్రభుత్వానికి అంటే ఆ సంక్షేమానికి పెద్దపీట వేసే లక్ష్యంగా మాత్రం ఈ యొక్క రివ్యూ సమావేశం జరిగినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ అభయస్థం మేనిఫెస్టో ఒకవైపు మరోవైపు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచే విధంగా ఆదాయ మార్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్వేషణలో పడ్డారని చెప్పవచ్చు. రేణు థ్యాంక్ యూ సాది.